కాదు. ఎవడైతే భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ అనేది తీసుకొచ్చిండో ఆ రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నాం, బరాబర్ మాట్లాడతాం. ఒకవేళ కనుక కేవీఆర్ ను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ మొత్తం యూట్యూబ్ ఛానళ్లు ఆంధ్రప్రదేశ్ మీద పడాల్సి వస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేను, ఒక్కొక్క ఎంపీని, ఒక్కొక్క టీడీపీ కార్యకర్తను తప్పకుండా మీరు చేస్తున్నటువంటి కథలన్నింటినీ బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. మేము కనుక తెలంగాణ వార్తల్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్ వార్తల్ని చదవడం మొదలు పెడితే మీరు ఎవరికి ఫోన్ చేసి కాంప్రమైజ్ చేయాల్సిందో మీకు తెలుసు. ఆల్రెడీ ఇంతకుముందు కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు, అయినా వెనక్కి తగ్గకపోతే మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. ఇది వార్నింగ్ అనుకుంటారా? లేదంటే మేము వాళ్ళే కవర్ చేస్తున్నాం, వీళ్ళే కవర్ చేస్తున్నాం, వాళ్ళు చచ్చిపోతే వీడియోలు తీస్తున్నాం, వీళ్ళు చచ్చిపోతే వీడియోలు తీస్తున్నాం, మా మీద ఎన్నో కేసులు పెడతాం, వీళ్ళని ఎక్కడ ఇరికియాల్సి వస్తుంది అని చెప్పేసి మీరు ఎన్ని కుట్రలు వేసినా ఈరోజు కేవీఆర్ పోతే ఇంకోటి వస్తాడు భయ్, కేవీఆర్ పోతే ఇంకోటి వస్తాడు, రాకేష్ అరెస్ట్ అయితే ఇంకోటి పుడతాడు. తెలంగాణలో జర్నలిస్ట్ అని మీరు అంతం చేయలేరు, ప్రశ్నించే గొంతుల్ని మీరు ఆపలేరు. అది ఎవరి వల్ల కాదు. నిజామాన్ని తరిమినటువంటి చాకలి ఐలమ్మ దగ్గర మొదలుకుంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి జర్నలిస్టుల వరకు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూనే ఉన్నాడు, ప్రశ్నిస్తూనే ఉంటారు.